కూతురు ఈ ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ గత మనసుతో 2 సార్లు నన్ను అభిమానించి మీ హక్కులు తెచ్చుకొని మీ గుండెల్లో పెట్టుకుని ఏ విధంగా అయితే గెలిపించారు నుంచి అసెంబ్లీకి పంపించారో మీకు ఎక్కువ జాన చేస్తారు. నాన్న నుంచి నేను నేర్చుకుంటే నా నుంచి నా కూతురు నేర్చుకుంది. మంచి చేయాలనేటువంటి తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఇతర వ్యాపారాల పైన మాకు ఏమీ లేవు. అన్ని పూర్తి చేసుకొని ప్రజాసేవే ధ్యేయంగా నిత్యం మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఎవరి వల్ల అయితే ఈరోజు స్థాయికి వచ్చామో వారికి అనుక్షణం అందుబాటులో ఉంటూ చేతనైనటువంటి సాయాన్ని చేతి సాయమే కాదు ఆర్థిక సహకారాన్ని కూడా మా ఉన్నతులు అందరికీ కూడా ఉపయోగపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు నా బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను. తప్పనిసరిగా ఆశీర్వదించండి, అభిమానించండి. మిమ్మల్ని ఉద్దేశించి తన తండ్రిని ఎలాగైతే గెలిపించారో తనని కూడా అలాగే అభిమానించాలని చెప్పి తన్ను గెలిపించాలని చెప్పి మీ దగ్గర మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా దీవించమని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. కార్యక్రమం జరపాలి, జరగాలి. మా నాన్న చెప్తున్నారు కానీ మీరైనా చెప్పండి, పట్టించుకోవట్లేదు. మన ఊరిలో మనందరూ ఆరాధించేయం సూర్యవాస ఆరాధించేయం. అక్కడ రోగలమ్మ గుడి ఉంది. గుళ్ళోకి ఎలాగెళ్తున్నామో గుళ్ళోకి అమ్మవారి దగ్గర పట్టుకుని వెళ్ళాలి. కానీ వంగి మోకాల మీద నడిచి చూస్తున్నాం గుళ్ళోకి. అప్పటికి చెప్తున్నాను, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గుడి పనులు కూడా ప్రారంభిద్దాము. ఈ సంవత్సరాలుగా నౌకరం పండుగ అయిపోయింది. వచ్చే కొత్త అమావాస్యకి కొత్త గుడిలో కొత్త అమ్మవారితో ఇతరులతో మనం పండుగ చేసుకోబోతా ఉన్నాము. ఇది ఒక వర్గానికి ఒక పార్టీకి చెందినటువంటిది కాదు. ఇది మొత్తం సూర్యవర్త గ్రామంలో ఉన్నటువంటి ప్రజారేఖానికి సంబంధించినటువంటి అమ్మవారి గుడి. అందు గురించి గ్రామ ప్రజలను అందరినీ ఉద్దేశించి అది పూర్తి చేసేటువంటి ఆలోచనతో నేను చెప్పాను. ఎవరు లేరు ఇక్కడ ఉండేదంతా కూడా మనం బంధువులు, చుట్టాలకు ఉంది, బంధుత్వం ఉంది, మిత్రత్వం ఉంది. అందు గురించి స్థానికత ముందు స్థానికేతరుడు వద్దే వద్దు, స్థానికేతరుడు వద్దే వద్దు, స్థానికులే ముద్దు. నేను స్థానికుడిని, నా కూతురు కూడా స్థానికురాలు. మీ మండల కోడలు దేరాపల్లి మండలం ఆడపడుచు కాబట్టి స్థానికుల్ని దగ్గర తీసుకోండి. అర్ధరాత్రి అయినా కష్టం వచ్చిందంటే ఒక ఫోన్ చేస్తే అరగంటలో వచ్చేయగలము, కానీ వాళ్ళకి ఎక్కడ పడుతుంది. అది తెలిసిన వెంటనే కోమరాకి వెళ్ళిపోవడం కానీ 1,00,000 ఓట్ల పైచీలకు మీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. ఒకసారి నేను పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టేటప్పుడు మీరే గుర్తొచ్చారు నాకు. 2014లో అందరూ ఓడిపోయినారు. 13 ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ రోజు పోటీ చేసిన నాతో మన పార్టీ వాళ్ళు 12 మంది ఓడిపోయారు. గెలిచిందంటే మీ బిడ్డ పూడి ఉంచాలని గెలిచారు. ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళి ఇలా ఎడగజాలబడి కూర్చొని చూస్తే ఎవరు గెలిపించారని అంటే మీరే గెలిపించారని కరెక్ట్. మీరు గెలిపించబట్టే అసెంబ్లీలో కూర్చున్నారు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు నాకు గుర్తించింది ఎవరు తెలుసా? మీరే గుర్తొస్తారు. నా బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు 14లో తండ్రి ఎలాగైతే మిమ్మల్ని తలుచుకున్నాడో రేపు 24లో కూడా అసెంబ్లీ అడిగేటప్పుడు మిమ్మల్ని తెలుసుకుంటుంది. మీ వల్లే సాధించి ఇక్కడ రావాలందరూ కూడా చెప్పండి, మనందరం ఒక కుటుంబం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఎందుకు చెప్తాడంటే అందరికీ చెప్పమని చెప్పి ప్రతి ఇల్లు తలుపు తట్టి ఓట్లు అడిగే అర్హత ఒక వైసీపీ కార్యకర్తకే ఉంది. దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే పథకాలు గత ప్రభుత్వం మన పార్టీ ఓటేసిన వాడికి పెన్షన్ ఇవ్వలేదు, మన పార్టీకి ఓటేసిన వాడికి ఇల్లు ఇవ్వలేదు, మన పార్టీకి ఓటేసిన వాడికి రేషన్ కార్డు ఇవ్వలేదు అని ఇచ్చే చెప్పి వాళ్ళకు కూడా మనం ఇచ్చాము. కాబట్టి ఒక్కసారి ఆలోచించారా, మంచి చేశాడు, భవిష్యత్తులో మంచి చేస్తాడు. అందు గురించి జగన్ నాయకత్వాన్ని బలపరిచారా, తిన్నారా, ఆ విశ్వాసం చూపించారా ఒకసారికి అని చెప్పండి. వాళ్ళ మనసు కాస్తైనా మారుతుంది.